నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాయలసీమ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విడుదల. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 1000 కోట్లు వృధా అయ్యాయని వెల్లడి. తుంగభద్ర గేటును 5 రోజుల్లో బాగు చేసి 40 టీఎంసీల నీటిని కాపాడామని వెల్లడి. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సంపద దోపిడీ జరిగిందన్న చరణ్ యాదవ్. కల్వకుంట్ల కుటుంబమే రాష్ట్రానికి నష్టం చేశారని వ్యాఖ్య. ఫామ్ హౌస్ పాలనతో ఆర్థిక దెబ్బతిందని వెల్లడి. అవినీతిపై ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్. కూటమి పాలనతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయన్న కేతిరెడ్డి. ఉపాధి లేక ప్రజలు వలసబాట పడుతున్నారని విమర్శ. ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల జీవితం అస్తవ్యస్తమవుతోందని వ్యాఖ్య. ప్రచారాలే తప్ప ప్రజలకు మేల్లేదని వెల్లడి. సిఆర్డీఏలో 754 పోస్టులు మంజూరు చేశామన్న మంత్రి నారాయణ. అమరావతిలో 2వ దశ భూ సమీకరణ జరుగుతోందని వెల్లడి. రాజధాని నిర్మాణ పనులకు ఊతమిస్తున్న మంత్రి. ఉద్యోగాలతో అమరావతి పునర్నిర్మాణం జోరు పెరుగుతుందని వ్యాఖ్య. నెల్లూరుకు వచ్చి నోరు పారేసుకోకని రోజాపై కోటంరెడ్డి ఫైర్. రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడొద్దని రోజాకు హెచ్చరిక. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్య. రెచ్చగొట్టే మాటలు మానాలని పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో సమస్యలున్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను మైనర్ అనాథలకు వర్తింపజేయాలని నిర్ణయించింది. కృష్ణానదీ తీరాన్ని మెరీనాగా అభివృద్ధి చేయడం, వాటర్ ఫ్రంట్ జెట్టీలు, టూరిజం బోట్లు, ఫుడ్ ప్లాజాల అభివృద్ధికి పీపీపీ విధానంలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సిఆర్డీఏలో 754 పోస్టుల రాటిఫికేషన్ కు ఆమోదం లభించింది. ఈ సెక్టర్ మొత్తానికి చేయమన్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కృష్ణా రివర్, విజయవాడ టు చెన్నై హైవే, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి, ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడు మొత్తానికి చేస్తారు, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ బై ఫేజ్ చేసుకుంటారు. అట్లా మాస్టర్ ప్లాన్ అర్బన్ అథారిటీ రూల్స్ ప్రకారం మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. అంటే అలా కాదు. రోడ్డు హిట్ లో రైతు సోదరులు అందరూ అడిగింది ఏంటంటే, కమర్షియల్కి అంతకుముందు ఏమి ఇవ్వలేదు, మీరు కమర్షియల్లో వెస్ట్ సౌత్ వెస్ట్ వచ్చి రోడ్డు వచ్చి కానీ హిట్ చేసే సైట్కి దాన్ని మార్చండి. అదేవిధంగా సౌత్ అండ్ సౌత్ వెస్ట్ అది వచ్చి హిట్ చేసిన ప్లాట్కి దాన్ని మార్చండి. అవి 2 మార్చమని రిక్వెస్ట్ చేశారు. అంటే ఆల్రెడీ ఒక 5 ఎగ్జామ్షన్ ఉంది, 5 ఎగ్జామ్షన్. దాంతో వీటిని యాక్చువల్ కమర్షియల్కి ఇవి మాత్రం అడిగారు, కమర్షియల్కి ఇవి అడిగారు. అంతకుముందు రెసిడెన్షియల్కి ఆల్రెడీ మనకు చాలా క్లారిటీగా అవుతుందా మీకు, ఆ గ్రీన్ టిక్ ఉండే ఆల్రెడీ ఉన్నాయి ఇది రెసిడెన్షియల్లో. బట్ రైతు సోదరులు అడిగింది స్పెసిఫిక్ గా కమర్షియల్కి అడిగారు. వాస్తు కన్సల్టెంట్ అంటే అప్పుడు రాఘవయ్య గారని యాక్చువల్గా ఉన్నారు, పెట్టాం యాక్చువల్గా. ఇప్పుడైతే ఎవరు లేరు. రైతు సోదరులందరూ చెప్పేదాన్ని బట్టి వాళ్ళందరితో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటాం. మెజారిటీ డెసిషన్ ప్రకారం ముందుకు పోతున్నాం.
రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారని మంత్రి నిర్మల రామానాయుడు విమర్శించారు. పూర్తిగాని ప్రాజెక్టులకు జాతికి అంకితం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. రాయలసీమలో ప్రారంభమైన ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనివని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలోనే చెరువులు కలకలలాడుతున్నాయన్నారు. అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలు నిజాలు తెలుసుకున్నారని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న వ్యాఖ్యలను నమ్మరని అన్నారు. 50% ఓట్లు ఇచ్చి 151 సీట్లు ఇస్తే రాయలసీమకు 5 సంవత్సరాల్లో ఏమి చేశావని ఈవేళ రాయలసీమ వాసులే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాయలసీమ వాసులు చెప్తూ ఉన్నారు, రాయలసీమలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు, రాయలసీమలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులు, రాయలసీమలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్ట్ అయినా సరే తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ప్రారంభించడం, కొనసాగించడం, అది తెలుగుదేశం ఈరోజు కూటమి ప్రభుత్వం సారథ్యంలోనే జరుగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు మా రాయలసీమలో అని చెప్పి ఈవేళ రాయలసీమ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే నీ 5 సంవత్సరాల పాలనలో సినిమా సిట్టింగులేసి ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగుల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈరోజు రాయలసీమ వాసులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సామాజిక తెలంగాణ కోసం అందరూ కలిసి నడవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వం, స్వాభిమానాన్ని కాపాడే పార్టీ రాష్ట్రానికి అవసరమని ఉద్యమకారులు అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితను కలిసి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు, ప్రజా ఉద్యోగ కుల సంఘాలు, వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ కోసం మీరు తీసుకునే రాజకీయ బాటలో మీతో కలిసి నడుస్తామని వారు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొత్త రాజకీయ వేదిక అవసరమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ ఆశయాలను కొనసాగించే నాయకత్వానికి తమ మద్దతు ఉంటుందని ఉద్యమకారులు భరోసా ఇచ్చారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్ర సంపదను భారీగా దోచుకుందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. పాలన ప్రజాస్వామ్యంగా కాకుండా కుటుంబ కేంద్రితంగా సాగిందన్నారు. అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతిపై ప్రజలకు నిజాలు తేలాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి అప్పటి పాలకులే కారణమన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాదనలు మరింత ఉధృతం చేస్తున్నాయి. అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడిన విషయం చాలా స్పష్టంగా అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆనాడు పనిచేసిన ఎమ్మెల్సీ ఎంపీలంతా పెద్ద ఎత్తున తెలంగాణ సంపదను దోసుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా 1,90,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టినప్పటికీ కేసీఆర్ గారు 1 ఎకరా కూడా బారడం లేదు. అదే కాకుండా ప్రాజెక్ట్ కూడా పూర్తి కాని పరిస్థితి. ఎందుకంటే 2 లక్షల కోట్ల అంచనా, అప్పటికే 1,90,000 కోట్ల రూపాయలు అంటే ఇక 10,000 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాలువలు పూర్తి కాలేదు. అదే కాకుండా 1 ఎకరా కూడా పారని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా మెగా కృష్ణారెడ్డి గారు ఉద్దేశించి కల్వకుంట్ల కవిత గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. 1980 ఆ ప్రాంతంలో మెగా కృష్ణ కంపెనీ పెట్టినప్పటికీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోర్స్ జాబితాలో వారి పేరు నమోదు అవ్వడానికి మాత్రం కేసీఆర్ దాదాపు 1,00,000 కోట్ల వరకు మెగా కృష్ణారెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చినది చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. అదే కాకుండా ఇప్పటికే మెగా కృష్ణారెడ్డి గారు దేశంలో చాలా 8-9 రాష్ట్రాల్లో అత్యధికంగా కాంట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు చాలా మొనార్క్ గా వ్యవహరించిన విషయాన్ని నిన్న కల్వకుంట్ల కవిత గారు నిర్ధారించారు. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కేసీఆర్ గారికి ఏదైనా ఉంటే చెప్తా, ఎవరు కూడా చెప్పరని. అంటే కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరు కూడా
కేసీఆర్ గారికి ప్రతి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల గారు చెప్పారు. అంటే ఇంట్లో సభ్యులకే స్వేచ్ఛ లేనప్పుడు ఆనాడు కేబినెట్ లో నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి, ఎవరి అభిప్రాయాలు కూడా తీసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడ్డది. అందుకే తెలంగాణ ఎవరు చెప్పినా వినకుండా కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ బ్లోఅవుట్ నియంత్రణకు ఇంకా వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. సుమారు 100 కొబ్బరి చెట్లు, 2 ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బ్లోఅవుట్ ను ఒక్కసారిగా కాకుండా క్రమంగా తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు. నుంచి వి హావ్ స్టార్టెడ్ అలాంగ్ విత్ ఓఎన్జీసీ టీమ్స్ అందరికీ ఇంటిమేట్ చేసి అక్కడ ఉన్న సరౌండింగ్ విలేజెస్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసి రిలీఫ్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత టుడే మార్నింగ్ స్లోగా ఒక ఫైర్ యొక్క ఇంటెన్సిటీ, ద ఫ్లేమ్ యొక్క స్ప్రెడ్ అంతా కూడా రిడ్యూస్ అవ్వడం జరిగింది. సో రైట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో ఓఎన్జీసీ నుంచి స్పెషలైజ్డ్ టీమ్స్ కూడా రావడం జరిగింది. సక్సేనా గారు డైరెక్టర్ డ్రిల్లింగ్స్ హెస్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమండ్రి ఉన్నారు ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ శ్రీహరి అని చెప్పేసి గై ఫ్రమ్ RCM హ్యాస్ కమ్ ఫ్రమ్ బరోడా. సో దే ఆర్ ఆన్ జాబ్. సో ఎవ్రీథింగ్ దే ఆర్ ఫైనలైజ్. సో ఆల్రెడీ ఒక 4 పంప్స్ అక్కడ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఆ జరిగిన దగ్గర ఆ ఇన్సిడెంట్లో ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో ఫైర్ ఐ వాస్ టోల్డ్ బై ఓఎన్జీసీ అథారిటీస్ ఫైర్ ఇంకో నెక్స్ట్ 4 days వరకు ఉంటుంది, బట్ విత్ ఎ మైనర్ ఫ్లేమ్. సో ఆ ఫైర్ కంటిన్యూ అవ్వడం యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్. ద థింగ్ ఈజ్ యాక్చువల్లీ మనకి లీక్ అయిన గ్యాస్ ఫైర్ ద్వారా ఎగ్జాస్ట్ అవుతే క్లౌడ్ ఫార్మేషన్ లేకుండా డెఫినెట్గా దాన్ని ఆ ఫ్యూచర్లో జరిగే ఒక ఇన్సిడెంట్ని ప్రివెంట్ చేయొచ్చు. సో దట్స్ ద రీజన్ అంటిల్ ఆ క్యాబ్ మొత్తం ఫిక్స్ చేసేంత వరకు అలా ఫైర్ అట్లీస్ట్ మినిమల్ క్వాంటిటీ అనేది ఫ్లో చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఇష్యూస్ సరౌండింగ్ ద ఏరియా. సో ఓఎన్జీసీ అథారిటీస్ నుంచి క్లియర్గా వి గాట్ అన్ ఇంటిమేషన్ సేయింగ్ దట్ ఆల్రెడీ వాళ్ళకి టీమ్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. వాళ్ళతో ఆల్రెడీ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ ఇన్ కలెక్టరేట్. ఆల్రెడీ వీ హ్యావ్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో పాటు అందరితో డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ రీజన్స్ అవన్నీ కూడా ఏంటి అంటే బేసికలీ ఓఎన్జీసీ వాళ్ళు దే హ్యావ్ క్లియర్లీ కన్ఫర్మ్డ్. సో డ్రిల్లింగ్ యాక్టివిటీస్లో డ్యూ టు సమ్ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఒక సెడిమెంట్ లేయర్లో రఫ్లీ అట్ అరౌండ్ 2500 meters డెప్త్లో దర్ ఈజ్ సమ్ ఫ్రిక్షన్ విచ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ ఇన్సిడెంట్. సో ఫర్దర్గా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 week or so they will go into the details and give a clear report on that. But as of now everything is contained, so there is nothing to worry. We have asked all the local public to come back to their homes and back to the normal life. So surrounding areas లో ఉన్న 450 members ని మనం ఎక్కడైతే మనం రిలీఫ్ సెంటర్స్లో పెట్టామో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా వీ హావ్ ఆస్క్డ్ దెమ్ టు కమ్ బ్యాక్. సో ఫర్దర్గా కూడా ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. వి గాట్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఓఎన్జీసీ గైస్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్ది కాదని ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ హెచ్చరించారు. త్యాగాల కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తీవ్ర హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముందుకు సాగుతోందన్నారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచాయి. రామ్జీ అని పేరు పెట్టుకొని ఈరోజు మహాత్మా గాంధీ పేరు తొలగించడం వెనుక అభ్యంతరం తెలుపుతున్నాం. ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలు అప్పట్లో నల్లా చట్టాలు తీసుకోవడం వల్ల కానీ రైతుల చావుకు కారణమైనరు. ఇప్పుడు కార్మిక చట్టాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పెడుతున్నారు. పూర్తిగా ప్రైవేటు పరం ఆదాని అంబానీకి రైల్వేలే కానీ రోడ్వేలే కానీ ఎయిర్వేస్ కానీ జనవరులు కానీ అన్ని ప్రైవేటు పరం ఆదాని అంబానీకి తాకట్టు పెడుతూ దేశాన్ని తాకట్టు పెట్టు ఇబ్బంది పాలు చేసే కుట్ర జరుగుతుంది. మొత్తం ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేయడం కుట్ర జరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, యువత, మహిళలు, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, అందరూ ఆలోచించి మనము ఈ కుట్రను ఛేదించి రాయలసీమ కరువు సీమగా మారకూడదని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. ఆయన బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో శాశ్వత కరువు నివారణకు చర్యలు చేపట్టి 80,000 క్యూసెక్కుల ఎత్తిపోతలను ప్రారంభించారని గుర్తు చేశారు. జగన్ కు పేరు రాకూడదనే దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఆపేశారని ఆరోపించారు. ఇది రాయలసీమ రైతులపై చేసిన ద్రోహమని వ్యాఖ్యానించారు. పశువులు ఎండిపోతా ఉన్నాయి. ఎన్నో రకాల కలేబరాలను చూడలేకపోతా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారే పరిస్థితులు ఉన్నాయని గమనించి ఆ రోజు ఒక యాత్ర చేపట్టి రాయలసీమ ప్రాంతంలో అందరినీ నాయకులను కలుపుకొని పోయి ఈ ప్రాంతానికి వచ్చి ప్రాంతంలో గమనించి దీన్ని 11,000 క్యూసెక్కులతో మనము మన గొంతు ఆరదు,
మన రైతాంగం బాగుపడే పరిస్థితులు లేవని తెలుసుకొని ఆ రోజు 44,000 క్యూసెక్కులు చేసినటువంటి మహానుభావుడు ఆయన. మహానుభావుడు ఎందుకంటే ఆయన ఈరోజు కూడా దేవుడే, ప్రజలు కీర్తిస్తామని నేను చెప్పడం కాదు. 44,000 క్యూసెక్కుల నీటిని తరలించి రాష్ట్ర మన రాయలసీమ అవసరాలను తీర్చాలనే ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కష్టపడి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఉదుటున ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఒక్క ఉదుటన చేపట్టి రైతు బాంధవుడైనాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ ఆయన తన తండ్రి కంటే 4 అడుగులు ముందుకేయాలి, నేను కూడా నా తండ్రిలాగే నేను కూడా ప్రజల్లో ప్రతినిత్యం నన్ను కీర్తించే విధంగా ఉండాలి నేను చేసే పనులని చెప్పి ఆయన కూడా రాయలసీమ శాశ్వతమైనటువంటి కరువు నివారణ చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆ రోజు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం, 80,000 క్యూసెక్కులు తీసుకురావడం. 80,000 క్యూసెక్కులు తీసుకురావడం అంటే తమాషానే పని కాదు. ఇది 6-7 జిల్లాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. దీనివల్ల ఎంతో ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు సరిగా లేనప్పుడు మనకు 840-54 వస్తే కానీ డ్రా చేసే పరిస్థితుల్లో మనం లేం. కాబట్టి మనం ఎప్పటికైనా మన రైతాంగం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు ఉండవు అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి మనం కూడా 800 అడుగుల్లో ఆ రోజు వీళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదం వల్ల ఆ రోజు ఓటు ఉన్నట్టు కేసులో ఆయన రాజధానికి చేరడం వల్ల ఇదే మన కేసీఆర్ గారు ఆడ కేసులో ఏమైనా ఇబ్బంది పెడతాడనే భయంతో నెల్లూరులో వైసీపీ నేత రోజాపై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల్లూరుకు వచ్చి నోరు పారేసుకుని వెళ్లడం అలవాటైందని, రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామంటూ మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మీ మాటలకు ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. రోజా వ్యాఖ్యలు కేవలం రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి రాజకీయ సంస్కృతికి విరుద్ధమని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ వ్యాఖ్యలు నెల్లూరు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అంతేగాని పరిపాలన చేతగాని దద్దమ్మలకి ఏం జవాబు చెప్తావు, సిరిసిర మొవ్వకి ఏం చెప్తావు? మొవ్వలంటే వాయించుకునేది, ఎద్దులు వాయిస్తుంటాయి కదా మెడలో, అటువంటి మొవ్వలకి ఏం సమాధానం చెప్పమంటారు చెప్పండి? అంతకన్నా చెప్పేది ఏముంది? రాయలసీమలోనే పుట్టి పెరిగినప్పటికీ ఆ ప్రాంతంపై చంద్రబాబు నాయుడు చిన్న చూపుతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు వంటి కీలక అంశాలన్నింటికీ చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు వస్తే ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు దశాబ్దాలుగా నీటి కొరత, వెనుకబాటుతనంతో బాధపడుతుంటే వాటిని తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రాంత ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారని విమర్శించారు. రాయలసీమపై జరుగుతున్న ఈ ద్రోహాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం చెప్తారని హెచ్చరించారు. గమనించి ఆ రోజు ఒక యాత్ర చేపట్టి రాయలసీమ ప్రాంతంలో అందరినీ నాయకులను కలుపుకొని పోయి ఈ ప్రాంతానికి వచ్చి ప్రాంతంలో గమనించి దీన్ని 11,000 క్యూసెక్కులతో మనము మన గొంతు ఆరదు, మన రైతాంగం బాగుపడే పరిస్థితులు లేవని తెలుసుకొని ఆ రోజు 44,000 క్యూసెక్కులు చేసినటువంటి మహానుభావుడు ఆయన. మహానుభావుడు ఎందుకంటే ఆయన ఈరోజు కూడా దేవుడే, ప్రజలు కీర్తిస్తామని నేను చెప్పడం కాదు. 44,000 క్యూసెక్కుల నీటిని తరలించి రాష్ట్ర మన రాయలసీమ అవసరాలను తీర్చాలనే ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కష్టపడి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఉదుటున ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఒక్క ఉదుటన చేపట్టి రైతు బాంధవుడైనాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ ఆయన తన తండ్రి కంటే 4 అడుగులు ముందుకేయాలి, నేను కూడా నా తండ్రిలాగే నేను కూడా ప్రజల్లో ప్రతినిత్యం నన్ను కీర్తించే విధంగా ఉండాలి నేను చేసే పనులని చెప్పి ఆయన కూడా రాయలసీమ శాశ్వతమైనటువంటి కరువు నివారణ చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆ రోజు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం, 80,000 క్యూసెక్కులు తీసుకురావడం. 80,000 క్యూసెక్కులు తీసుకురావడం అంటే తమాషానే పని కాదు. ఇది 6-7 జిల్లాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. దీనివల్ల ఎంతో ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు సరిగా లేనప్పుడు మనకు 840-54 వస్తే కానీ డ్రా చేసే పరిస్థితుల్లో మనం లేం. కాబట్టి మనం ఎప్పటికైనా మన రైతాంగం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు ఉండవు అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి మనం కూడా 800 అడుగుల్లో ఆ రోజు వీళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదం వల్ల
ఆ రోజు ఓటు ఉన్నట్టు కేసులో ఆయన రాజధానికి చేరడం వల్ల ఇదే మన కేసీఆర్ గారు ఆడ కేసులో ఏమైనా ఇబ్బంది పెడతాడనే భయంతో ఆయన వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఈరోజు నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, దిండి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇన్ని ఎస్ఎల్బిసి కావచ్చు, ఇన్ని ప్రాజెక్టులను ఒక్కటేసారి వాళ్ళు మొదలు పెడితే కూడా మహానుభావుడు పలకరించిన పాపాను పోగల ఇన్ని ప్రాజెక్టులు మొదలు పెడతా ఉంటే కళ్ళు మూసుకున్నారా అని అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు మమ్మల్ని ద్రోహం చేయడం కదా, నువ్వు రాయలసీమ వాసివేయండి. ఈరోజు గొప్ప చెప్పు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మనకు ఇది ఈ ప్రాజెక్టు మన పోతిరెడ్డి కాదు దాన్ని వాళ్ళకు చిత్తూరుకు పోతా ఉన్నాయి నీళ్లు, మరి అందరినివా మల్యాల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు లేకపోతే ఈరోజు చిత్తూరు కుప్పానికి నీళ్ళు ఏ విధంగా వచ్చేటివి. ఆ రోజు రాజశేఖర గారు చేయబట్టే మీ కుప్పంలో ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నావు. కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చిన కుప్పం వరకు ఎక్కడ ఎవరిచ్చారు ఈ హక్కు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం వల్లనే ఈరోజు ఆంధ్రీయ ద్వారా నీళ్లు తీసుకుపోవడం వల్లనే మీరు ఈరోజు కుప్పానికి నీళ్లు అందగలుగుతూ ఉన్నాయంటే ఆ మహనీయుని చరిత్ర అది. రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏలో కొత్తగా 754 పోస్టులను మంజూరు చేసినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జ్ పనుల కోసం భూ సమీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఎండ్రై, వడ్డమాన్ ప్రాంతాల నుంచి 2వ దశ భూ సమీకరణ జరగనుందన్నారు. ఈ నిర్ణయంతో రాజధాని నిర్మాణ పనులు వేగవంతమవుతాయన్నారు. ఉద్యోగావకాశాలు పెరగడంతో పాటు అభివృద్ధి పనులకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణానికి ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు ఏదైతే ఉన్నాయో వాటికైతే రోడ్స్ హిట్ అవుతున్నాయో ఆ రెండింటికి కూడా మాకు మీరు కన్సిడర్ చేయండి అని అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టాము. అథారిటీ కూడా యాక్సెప్ట్ చేసింది. అది కాకుండా ఒక హౌస్ పెద్ద రోడ్డు ఉండి ఆ హౌస్కి ఎదురుగా స్మాల్ రోడ్డు ఇంకోటి ఉండి హిట్ అయితే దాన్ని కూడా కన్సిడర్ చేయండి, అటు కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెడితే అథారిటీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. ఇవన్నీ తీసుకుంటే 112 ఉన్నాయి. ఈ కేసులన్నీ మొత్తం 112 ఉన్నాయి. అయితే వీళ్ళకి ఆల్రెడీ ప్లాట్ అలాట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తుంటే అది కన్సిడర్ చేయరు. అలా కాకుండా వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటే వాళ్ళు ఎవరైనా మార్చుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వదిలేసాం. వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా మళ్ళా వేసిచ్చే విధంగా వెరీ స్పెసిఫిక్ అబౌట్ లాటరీ సిస్టమ్ అనే దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా కృష్ణా రివర్ ఫ్రంట్లో ఒక మెరైనా అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు పీపీపీ మోడల్లో 1 acre ల్యాండ్ ఇచ్చేటట్టుగా అది ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలోనే ఇచ్చే విధంగా ఈరోజు యాక్చువల్గా అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు టెండర్ పిలుస్తారు. అంటే ఇవన్నీ కూడా ఏదైనా పీపీపీ మోడల్లో టెండర్ పిలిచి దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. వీటికి యాక్చువల్గా ఈ యొక్క 5 విషయాలను ఈరోజు యాక్చువల్గా సిఆర్డీ అథారిటీలో ఫైనలైజ్ చేయడం జరిగింది. దాంట్లో ఓన్లీ 1 kilometer ఓన్లీ 1 acre ఏరియానే 1 acre ఏరియాలోని బోట్స్ అవి రివర్లో పెట్టుకోవటానికి ఒక 60 బోట్స్ పెడతా ఉన్నారు వాళ్ళు. 60 బోట్స్ 60 బోట్స్కి పక్కన 1 acre ఎందుకంటే వచ్చిన వాళ్ళు నిలబడటానికి వాటికి ఇటు కావాలి కదా. అది మొబైల్ ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటారు, మొబైల్, అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్, అదేవిధంగా ఒక 10 rooms కూడా మొబైల్ రూమ్స్, ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి వాటికి దానికోసంగా ఒక 1 acre ఇవ్వటం జరిగింది. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు మీద ఏదైతే 4.5 ఎకరా ఇంకా ల్యాండ్ పుల్లింగ్కి మెయిన్గా మంగళగిరి రోడ్డుకి ఎక్కేదానికి, మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్లో ఉంది. ఆ 4.5 ఎకరా
రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలను కరువు కాటకాల నుంచి బయటపడేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా పాలమూరు, రంగారెడ్డి, దిండి వంటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. రాయలసీమకు రావాల్సిన నీటి వాటాను కాపాడడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని వెంటనే పునః ప్రారంభించకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాయలసీమ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పర్మిషన్లు లేకుండా అక్రమంగా కట్టుకుంటున్నారు. మన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర రాష్ట్ర ప్రాంతము నష్టపోతున్నారు. కాబట్టి దీనికి మనం కూడా ఒక 800 ఫీట్లో ఒకటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం కూడా స్టార్ట్ చేసి తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ తీసుకోవచ్చు అనే దాంట్లో ముందరు పోయినారు. ఈరోజు పర్మిషన్ లేవని మనల్ని కాబట్టి ఆపినారంటున్నారు. మరి డిండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు కల్వకుర్తి 15 టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు? పాలమూరు, రంగారెడ్డి పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రి కంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? దానికి సమాధానం చెప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము, మేమిద్దరం మాట్లాడుకున్నాము. నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నానన్నాడు. అంటే అంత శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా? ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటూ చిడతలు కొట్టుకోవడమే తప్ప ప్రజలకు మేలు జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. రాబోయే ఏడాదిలో సగం గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ప్రజలను ఊర్లు విడిచిపెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి లేక, భద్రత లేక ప్రజలు వలసబాట పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ ప్రచారాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలకు దారితీస్తున్నాయి. రాబోయే సంవత్సరంన్నరలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది ఊర్లు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు. మీరు అలా కాదు చేస్తున్నది. మీ చర్యల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది. ఈరోజు ఉపాధి హామీ పథకము కంప్లీట్గా తుట్లు పడిచినారు. మనమంతా దానికి పేరు మార్చినారు, గాంధీ పేరు మార్చినారనే దాని మీద ఉన్నాం. ఎంత అంటే అంత దానికి సంబంధించిన సత్య చెప్తాడు, దాంట్లో కూడా రాముడి పేరు ఉంది కదా అంటాడు. రాముడి పేరు కదా, పథకం ఎట్లా పోతుంది అని. వచ్చే ఫండ్స్ ఎంత, గ్రాంట్ ఎంత, ఏమైపోతున్నాయి, దాని గురించి మాట్లాడండి. 40% ఎప్పుడు పెట్టుకుంటుంది స్టేట్స్? 40% స్టేట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నా నేను. 40% స్టేట్లు ఎన్ఆర్జీఎస్లో పెట్టుకోలేవు. ఆ రోజు ఎందుకు తీసుకొని వచ్చినారు? ఇదే అనంతపురం జిల్లాలోనే అది పని మొదలు పెట్టినది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఎందుకు ఆ రోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ఆధ్వర్యంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విడుదల. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 1000 కోట్లు వృధా అయ్యాయని వెల్లడి. తుంగభద్ర గేటును 5 రోజుల్లో బాగు చేసి 40 టీఎంసీల నీటిని కాపాడామని వెల్లడి. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సంపద దోపిడీ జరిగిందన్న చరణ్ యాదవ్. కల్వకుంట్ల కుటుంబమే రాష్ట్రానికి నష్టం చేశారని వ్యాఖ్య. ఫామ్ హౌస్ పాలనతో ఆర్థిక దెబ్బతిందని వెల్లడి. అవినీతిపై ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్. కూటమి పాలనతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయన్న కేతిరెడ్డి. ఉపాధి లేక ప్రజలు వలసబాట పడుతున్నారని విమర్శ. ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల జీవితం అస్తవ్యస్తమవుతోందని వ్యాఖ్య. ప్రచారాలే తప్ప ప్రజలకు మేల్లేదని వెల్లడి. సిఆర్డీఏలో 754 పోస్టులు మంజూరు చేశామన్న మంత్రి నారాయణ. అమరావతిలో 2వ దశ భూ సమీకరణ జరుగుతోందని వెల్లడి. రాజధాని నిర్మాణ పనులకు ఊతమిస్తున్న మంత్రి. ఉద్యోగాలతో అమరావతి పునర్నిర్మాణం జోరు పెరుగుతుందని వ్యాఖ్య. నెల్లూరుకు వచ్చి నోరు పారేసుకోకని రోజాపై కోటంరెడ్డి ఫైర్. రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడొద్దని రోజాకు హెచ్చరిక.
ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్య. రెచ్చగొట్టే మాటలు మానాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.